కాలేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి పాపా మ్యూజిక్ బాగా ప్రాక్టీస్ చేసావా? పెళ్లి కొడుకు శోభనం గదిలో ఉన్నాడు. కసక్క లాంటి పెళ్లి కూతురు పాల గ్లాస్ తో వచ్చింది. ఇద్దరు సగం సగం తాగారు. వెంటనే ఆ కుర్రాడు ఆ పిల్ల చీర జాకెట్ లాగేసి మంచం మీదకి తోసి ఆమె మీద పడ్డాడు. సీన్ అర్థమైంది కదా, ఒక్కసారి మ్యూజిక్ ఎలా వాయిస్తావు, వాయించు. చెయ్యదులు రేయ్, ఎవడ్రా నువ్వు? కాళేశ్వర్ శోభనం సీన్ కు వాయించమన్నారుగా, అందరూ కలిపి రండ్రా, ఒకేసారి వాయిస్తా. ఈ చుట్టుపక్కల ఎప్పుడైనా కనిపించారో తీస్తా. చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసిన సహాయానికి నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. అంటే ఏమి ఇవ్వకుండానే వెళ్తావా? ఏం కావాలో చెప్తే నీకు తప్పకుండా ఇస్తాను. నువ్వు ఏమిచ్చినా సరే ఏం ఇస్తావా? కావాలి చెప్పమంటావా? చెప్పు, ఏం కావాలి? ఇప్పుడు కాదు, కావాలనుకున్నప్పుడు అడుగుతా. అయితే నేను ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తాను. ఎప్పుడిస్తావు? ఇప్పుడు ఇస్తావా? అప్పుడే అంత తొందర ఎందుకు? నేను ఇచ్చేదాకా వెయిట్ చేయి. హాయ్ విక్కీ. హాయ్. సారీ, లేట్ అయిందా? అయ్యా, అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. పర్సంటేజ్ ఓకే అయితే డీల్ ఓకే. పేరు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, సన్ ఆఫ్ నిమ్మగడ్డ నాగేశ్వరరావు. వయస్సు 52, వృత్తి ఎంఆర్ఓ, భూపాలపల్లి.
భార్య, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. సాంప్రదాయమైన కుటుంబం. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, నీతి నిజాయితీ. సబాష్! బయోడేటా వెరీ గుడ్, సూపర్. ఏమంటున్నారు గురువు గారు? ప్రాణం పోయినా రిజిస్ట్రేషన్ చేయాలంటున్నాడన్నా. పోయాక ఎవడు ఏం చేయలేడు. చూడండి గురువుగారు, పైగా పెద్దవారు, సర్వీస్లో ఉన్నారు. కేవలం 400 గజాల స్థలం కోసం 8 ఏళ్ల సర్వీస్ని, 40 ఏళ్ల జీవితాన్ని, జీవితాంతం వచ్చే పెన్షన్ని ఎవరైనా వదులుకుంటారా? ఆలోచించుకో. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు కాదు, నా ప్రాణం తీసిన నా నిర్ణయం మారదు. 400 గజాలు కాదు కదా, 4 గజాలకు కూడా నువ్వు చెప్పిన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయను. బ్యాడ్ లక్. గవర్నమెంట్ సర్వీస్లో, రాజకీయాల్లో నీ అంత నిజాయితీ పరులు ఉండకూడదు. నా ఫోన్ అన్నా. హలో, నీ మరదలు ఇప్పుడే కాఫీ షాప్కి వచ్చిందన్నా. పోయాక ఎవడు ఏం చేయలేడు. ఎక్కడ్రా? 3 years అయిపోయింది. నువ్వు పెట్టే కండిషన్స్ చూస్తుంటే ఈ జన్మలో మనకు పెళ్ళేయాలే లేదు. కండిషన్స్ కాదు విక్కీ, స్ట్రగుల్స్. నా వల్లే నా తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వాడు తిరిగొచ్చేదాకా పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ఒకవేళ మీ తమ్ముడు ఎప్పటికీ రాకపోతే? ఎప్పటికీ ప్రేమికులుగానే ఉండిపోదాం. ఒకవేళ నా తమ్ముడు వచ్చేదాకా నువ్వు ఆగలేకపోతే నువ్వు వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో విక్కీ. చచ్చా, నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు హాసిని. నాకు నువ్వు కావాలి. నీ గురించి ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి. బావా, ఏంటిది? వదులు. ఎవడ్రా నువ్వు? నా కాబోయే పెళ్ళంతో తిరుగుతున్నావు. కాబోయే పెళ్ళామా? ఎవరు? నువ్వే. నేనా? నేనా? నువ్వో కాదో నీ బాబు దగ్గర తేలుస్తాను రా. బావా, ఏంటిది? ఏంటి న్యూసెన్స్? ఎవరు మీరంతా? న్యూసెన్స్, నాన్ సెన్స్ అక్కడ తేలుస్తాను. ఏ రాయ్, బావా, కూడా బావా, వదులు బావా. ప్లీజ్, బావా, నా మాట విను.